నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. వినా వెంకటేశం ననాథో ననాథ అన్నారు. స్వామి కరుణా కటాక్ష వీక్షణాలుంటే ఇంకేదీ అవసరం లేదనేది భక్తవరేణ్యుల విశ్వాసం. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు కొండంత అండ అందించటానికి తన ఉనికిని ఎన్నో ప్రదేశాలలో వ్యక్తం చేశాడు. ఆ పరంపరలోని దివ్యక్షేత్రం చిలుపారుగుట్ట బుగుల్ వెంకటేశ్వర స్వామివారి సన్నిధానం. స్టేషన్ ఘన్పూర్ మండలం చిలుపారు గ్రామంలో ఓ గుట్టపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యధామం విరాజిల్లి ఉంటుంది. 1400 సంవత్సరాల క్రితం స్వామి ఉనికి గురించి వెల్లడైంది. కాకతీయుల కాలంలో ఈ ఆలయం వైభవోపేతంగా వెలుగొందింది. కలియుగ ప్రత్యక్ష దైవంగా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల హృదయ సీమల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నాడు శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామికి ఎన్నో నామధేయాలున్నాయి. మరెన్నో ప్రదేశాలలో స్వామి వ్యక్తమూర్తిగా, సుప్రతిష్ఠిత మూర్తిగా పూజలందుకుంటున్నాడు. ఆ నేపథ్యంలోని విశిష్ట శ్రీనివాస దివ్యధామం చిల్పూరుగుట్ట క్షేత్రం. స్టేషన్ ఘన్పూర్ మండలం చిలుపూరుగుట్ట గ్రామంలో వెలసిన ఈ దివ్యక్షేత్రం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడ వేంచేసిన శ్రీనివాసుడు బుగుల్ వెంకటేశ్వర స్వామిగా సుప్రసిద్ధుడు. అలరింపచేసే ప్రకృతి శోభ మధ్య కొండశివారు ప్రాంతంలో జనావాసాలకు సుదూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఈ కోవెల అలరారుతోంది. గుట్టల సముదాయంలో ఉన్న గుహలో స్వామి వ్యక్తమయ్యాడని, గుట్టకు దిగువన ఉన్న ప్రదేశంలో స్వామి తన పాదముద్రల్ని ఉంచాడని భక్తులు విశ్వసిస్తారు. అందువల్ల భక్తులు గుట్ట మీద, గుట్ట కింద ఉన్న ఆలయాలలో స్వామిని సేవించుకుంటారు. ఎటు చూసినా కొండలతో, గుట్టలతో విలసిల్లే ఆలయ పరిసరాలు రమణీయమైన ఆధ్యాత్మిక భావనకు ఆలవాలంగా విలసిల్లుతుంటాయి. గుట్ట మీద ఉన్న ఓ భారీ శిలపై ఆంజనేయ స్వామి వారి రూపు చూడముచ్చటగా గోచరిస్తుంది. పక్కనే మరో శిలపై గరుత్మంతుని రూపుని భక్తులు దర్శించుకుంటారు. గుట్టపై నుంచి చూస్తే దిగువన ఉన్న ఆలయ ప్రాంగణంతో పాటు అందమైన వర్ణ చిత్రపటంలా సుదూర పరిసరాలు, పచ్చటి ప్రకృతి గోచరమవుతుంటాయి. ఈ ప్రదేశం యొక్క రమణీయతకు మురిసే స్వామి ఇక్కడకు వేంచేశాడా, మనల్ని ఉద్ధరించటానికే ఇక్కడ కొలువు తీరాడా అనే మధురమైన భావన భక్తుల మనసులను చుట్టుముడుతుంది. సువిశాలమైన ముఖమంటపం, గర్భాలయాలతో ప్రాంగణం విరాజిల్లుతుంది. గర్భాలయానికి ఎదురుగా గరుడాళ్వార్ ప్రతిమ నెలకొని ఉంటాయి. ప్రదక్షిణల అనంతరం భక్తులు ప్రధాన మంటపంలోకి చేరుకుంటారు.
గర్భాలయంలో సుందరమూర్తిగా చిన్మయానంద భరితుడిగా శ్రీనివాసుడు గోచరిస్తాడు. పాదాల గుండగా వ్యవహరించే గర్భాలయంలో శ్రీవారి పాదాల ముంగిట శ్రీవారి ప్రతిష్ఠిత మూర్తిని అమర్చారు. రమణీయమైన వెంకట రమణమూర్తి విగ్రహ శోభను తిలకించి భక్తులు పులకితులవుతారు. గర్భాలయానికి ఇరువైపులా ద్వారపాలకులైన జయ విజయులు సదా స్వామిలో నిమగ్నమై ఉన్నట్టుగా గోచరిస్తారు. గర్భాలయంలో సుందర సమ్మోహన రూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుందర విగ్రహం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. చూడముచ్చటైన స్వామి విగ్రహం ముగ్ధమోహన సౌందర్యంతో విరాజిల్లుతుంటుంది. అఖిలాంతరంగ భూదేవతారమణ భోగీంద్ర శయన ఆది పురుష అఖిలాంతరంగ భూదేవతారమణ భోగీంద్ర శయన ఆది పురుష అఖిలాంతరంగ 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 అఖిలాంతరంగ. చూచువారలకు చిన్మయానందాన్ని కలిగించే శ్రీవారి మూల విరాట్ని స్వామివారి పాదుకలపై ప్రతిష్ఠించారు. భవపాథో నిధి బాడబానల భవజీమూత ప్రభంజనా భవపాథో నిధి బాడబానల భవజీమూత ప్రభంజనా రత్న ఖజిత తిరునామం కర్ణాభరణాలతో ఆపాదమస్తకం శ్రీవారికి రజత కవచాల్ని అలంకరింపచేస్తారు. పసుపు పచ్చటి పట్టు వస్త్రాన్ని ధరించిన స్వామి సౌందర్యానికే సౌందర్యాన్నిచ్చే సమ్మోహనాకారుడిగా దర్శనమిస్తాడు. గర్భాలయ ముఖమంటపంలో స్వామివారు అమ్మవార్ల ఉత్సవమూర్తులుంటాయి. కళ్యాణాది కైంకర్యాల్ని ఈ ఉత్సవ బేరాలకు జరిపిస్తారు. మనుషులలో ఉండే బుగుల్ అనగా భయాన్ని పోగొట్టే స్వామిగా చిల్పూర్ బుగుల్ వెంకటేశ్వర స్వామి సుప్రసిద్ధుడు. భవఘోరతే మేరా దుర్భవ కాల మార్తాండ భవభద్ర మాతంగ పంచాననా భవఘోరతే మేరా దుర్భవ కాల మార్తాండ భవభద్ర మాతంగ పంచాననా భవ కమల భవ మాధవ రూప శేషాద్రి భవన వెంకటనాథ భవ రోగ వైద్య భవ కమల
शयन आदिपुरुष अखिलान्तरङ्ग आदिपुरुष वेङ्कटेश पाहि गोविन्द नारायण पाहि आदिपुरुष वेङ्कटेश पाहि गोविन्द नारायण पाहि आदिपुरुष अखिलान्तरङ्ग भूदेवतारमण भोगीन्द्र शयन आदिपुरुष अखिलान्तरङ्ग 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 చిలుపారుగుట్ట స్థల పురాణానికి సంబంధించి ఎన్నో పురాణ గాథలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. పద్మావతీ దేవితో పరిణయం నిమిత్తం శ్రీవారు కుబేరుని దగ్గర అప్పు చేశాడంటారు. ఆ అప్పుల వల్ల స్వామి భీతిల్లి అనగా బుగులు పడి చిలుపారుగుట్టలో ఉన్న గుహల్లో తలదాచుకున్నాడని చెబుతారు. శ్రీవారి ఆలయానికి ప్రక్కనే తాయారు సన్నిధి ఉంటుంది. అమ్మవారు ఎర్రటి పట్టు చీరని ధరించి ఆసీన భంగిమలో ఉంటుంది. కొలువై ఉన్నది జగదాంబ కొలువై ఉన్నది జగదాంబ. నిత్య కుంకుమ పూజలతో పాటు ప్రతి శుక్రవారం లక్ష్మీ తాయారుకు విశేష పూజలు, లక్ష్మీ సహస్రనామార్చనల్ని జరిపిస్తారు. లక్ష్మీ తాయారు మందిరానికి సమీపానే ఆండాళ్ సన్నిధి ఉంటుంది. స్థానక భంగిమలో ఉండే గోదాదేవికి కుడివైపు శ్రీ భూనీళా సమేత శ్రీవారి ఉత్సవమూర్తులు నిత్య పూజలందుకుంటాయి. ఇక్కడే ఆళ్వార్ల ఉత్సవ బేరాలు కూడా పూజాది కైంకర్యాలందుకుంటాయి. శ్రీవారి గర్భాలయానికి దిగువ భాగంలో అభయాంజనేయ స్వామి సన్నిధి ఉంటుంది. ముకుళిత హస్తాలతో స్థానకమూర్తిగా స్వామి గోచరిస్తాడు. హనువుకు, కరాలకు, కిరీట భాగంలో సింధూరం అలరి ఉంటుంది. ప్రతి మంగళవారం ఈ మారుతికి తోమాల పూజను నిర్వహిస్తారు. రజత నేత్రాలు, తిరునామం, పుష్పమాలలతో అలంకృతుడైన స్వామికి వెనుక వైపు హనుమాన్ చాలీసా ఫలకాలపై లిఖితమై ఉంటుంది. నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం. నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते
మారుతి సన్నిధికి సమీపంలో ఉన్న నవగ్రహ మంటపంలో నవగ్రహాలు కొలువుతీరి ఉంటాయి. గ్రహదోషాలున్నవారు ఇక్కడ దోష నివారణ పూజల్ని జరిపించుకుంటారు. చిలుపారుగుట్ట బుగుల్ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఏడాది పొడవునా ఉత్సవ సంరంభం, వేడుకల సంరంభాలు కొనసాగుతాయి. పాంచరాత్ర ఆగమ విధానంలో అర్చనాది విశేషాల్ని జరిపిస్తారు. చిలుపూరు బుగుల్ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నిత్యోత్సవాలతో మొదలుకొని సంవత్సరోత్సవాల వరకు పాంచారాత్ర ఆగమ రీతిలో వైభవంగా జరిపిస్తారు. ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ సప్తమి నుంచి పాల్గొన పౌర్ణమి వరకు 9 రోజుల పాటు అనగా నవాహ్నికంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా ప్రతి నెలలో శ్రవణ నక్షత్రం రోజున స్వామివారి మాస కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. పర్వదినాలతో పాటు ఇతర తిరునక్షత్రాలలో శ్రీవారికి, అమ్మవార్లకు ప్రత్యేక పూజాది కైంకర్యాది వేడుకల్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. శ్రావణ కార్తీక మాసాలతో పాటు ధనుర్మాసంలో ప్రతిరోజు శ్రీవారు, ఆండాళ్ అమ్మవారికి ప్రత్యేక పూజల్ని జరిపిస్తారు. సంవత్సరం పొడవునా చిలుపూరు శ్రీవారి సన్నిధిలో ఉత్సవ పరంపర, వేడుక వైభవాలు నేత్రపర్వంగా రమణీయంగా పరిఢవిల్లుతాయి. సకల చింతల్ని బాపే చిలుపూరు వెంకటేశ్వర స్వామి భయనికారకుడిగా, అభయానంద ప్రదాయకుడిగా సుప్రసిద్ధుడు. ఆ స్వామివారి దివ్య చరణారవిందాల్ని సభక్తికంగా ఆశ్రయిద్దాం, తరిందాం. హైదరాబాదు నుంచి వరంగల్ వెళ్లే మార్గంలో చిల్పూర్ క్షేత్రం ఉంది. బుగులుని, దిగులుని తొలగించే స్వామి భక్తుల జీవితాలకు వెలుగు జిలుగులు ఆపాదిస్తాడని ప్రగాఢ నమ్మకం. ఆ స్వామిని త్రికరణ శుద్ధిగా సేవించుకొని మన బతుకుల్ని ఆనందప్రదం చేసుకుందాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.